ఎలాగో నిద్రపోయింది. బాత్రూమ్కి వెళ్ళి 1-2 పనులతో నిద్రపోతే 3 పనులు అయిపోతాయి. అమ్మా ఆగండి. హే, దీనికి కూడా రావుకాలం అనకే. ఆగు అంటే నేను ఆగుతానేమో కానీ అది ఆగదే. అర్థం చేసుకోవే. రాహుకాలంలో మీరు బాత్రూమ్కి వెళ్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనాలు వచ్చేలా చేస్తాయి. గ్రహాలు కాదే, నువ్వు మీ నాన్న పగబట్టారు. విరోచనాలు కాదు కదా, ఎయిడ్స్ వచ్చిన నేను ఇప్పుడు ఆగలేను, ఆపుకోలేను. ఆపుకోలేకపోతే రాహుకాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా 101 రోజులు బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళకూడదని ఏ పండితుడు చెప్పాడే? మా నాన్న. మీ నాన్న పండితుడు కాదు, పాపాత్ముడు. ఇంకొకసారి మా నాన్ననేమన్నా అన్నారనుకోండి, ఏం చేస్తావు? చెప్పిస్తావా? బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం కన్నా ఇంతకన్నా శాపమే ఉంది. రాణి, రాణి, ఏంటండి? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. నేనే ఆపేశాను. ఎందుకే? రాహుకాలం అండి, రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఏ సబ్బు కళ్ళుకి రాసుకున్నాను, కళ్ళు మండిపోతున్నాయి. ఇలాగే ఉంటే పైకి పోయేటట్టుకున్నా. అలా పోరు. రాహుకాలంలో స్నానం చేస్తే అప్పుడు పైకి పోతారు. వెయిట్ చేయండి. ఏ బయటకు వస్తే నిన్ను మీ బాబుని చంపేస్తానే. చెప్పండి అన్న, ఏం కావాలి? డైపర్స్ ఉన్నాయా? డైపరా? సైజ్ ఎంత? సైజ్ తెలీదు భయ్యా. పోనీ పాపి సైజ్ ఉంటుందా? కాదు. పోనీ ఇంత? లేదండి. ఇంత కూడా కాదా? పోనీ ఇంత? ఇంత కూడా కాదా? పోనీ ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. అంత? నేనే. అంత ఉంటే బేబీ సైజ్ అంటారు, బేబీకి బాబు సైజ్ అంటారు. అన్నా, మీకు ఇప్పటికీ పక్క తడిపే అలవాటు ఉందా? నీకెందుకయ్యా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇస్తావా? ఇవ్వా? ఇస్తా. ఫోన్పే అయిపోయింది. తూ నా బతుకు. దీని రావుకాలం వల్ల చిన్నపిల్లలను నేను డైపర్లు వేసుకోవాల్సి వస్తుంది. అమ్మయ్యా, రావుకాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా. డైపర్ కూడా వేసుకున్నా. ఒకవేళ రావుకాలంలో టాయిలెట్ వెళ్ళొద్దన్నా డైపర్లో పోసేస్తా. అప్పుడు ఏ రావుకాలం నన్ను ఆపలేదు. ఓడి అమ్మ, ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా. రాహుకాలం, ఫ్యాన్ వేయకూడదు. నువ్వు కూడా పడుకోవాలి కదా, ఫ్యాన్ వేయాలి కదా. నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా, నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే? శాస్త్రం కాదు, మా నాన్న చెప్పారు. నాకు తెలుసు, ఆ పనికి మాలలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని. సర్లేండి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను. ఈ రూమ్ లో ఫ్యూజులు పీకేస్తాను. గుడ్ నైట్. తలుపు దీవే. ఓసి నీ అంకమ్మ, మీకు నచ్చిన రూల్స్ మార్చేసుకుంటున్నారు. ఒరే మామ, నువ్వు ఖచ్చితంగా రావు కాలంలోనే పుట్టుంటావు.